బ్రో నబీల్ చీఫ్ అయ్యాడు కదా ఎలాగంటే సో ఇక్కడ నబీల్ చీఫ్ అయ్యాడు. ఎందుకు అలా అంటే తను మాత్రం అసలు ముందు ప్రేరణకి తనకి మధ్య వచ్చిన గొడవ ఏదైతే ఉందో అదే ఇద్దరికి డూ ఆర్ డై అనే లాస్ట్ వరకు వచ్చినప్పుడు అక్కడ ప్రేరణ చెప్పిన మాటల కన్నా నాకు నబీల్ చెప్పిన మాటలు అయితే అబ్బా హైలైట్ అనిపించింది. సో ఆయన చెప్తున్నప్పుడల్లా సో అక్కడ ఒక ఏదో స్టాండింగ్ పొజిషన్లో అందరూ తన వైపు అలా ఫోకస్గా చూస్తారు. ఇంటర్ ఎంత బాగా స్పీచ్ ఇచ్చాడు అని చెప్పేసి. సో అన్ని ఆ స్పీచ్ అంతట్లో కల్లా నాకు బాగా నచ్చిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే హౌస్ మేట్స్ అందరూ మణికంఠని అర్థం చేసుకోవడం చాలా కష్టం, తన ఎమోషనల్, తన వీక్ అది ఇది అన్నాడు. బట్ నేను డే 1 నుంచి కూడా నేను తను అర్థం చేసుకున్నాను, తనతో ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు. తను చాలా బాగా అర్థం చేసుకున్నాను. తనని అర్థం చేసుకున్న నాకు మిమ్మల్ని అర్థం చేసుకోవడం, మీ అందరికి ఏం కావాలని ఇవ్వటం అది పెద్ద కష్టం కాదని నా ఫీలింగ్. సో మీకు ఎలా అనిపించింది అనేది అసలు అక్కడ చెప్పడం కానీ హైలైట్ ఆఫ్ ద హైలైట్. సో వీళ్ళిద్దరి మధ్య అయితే చాలా వరకు నడిచింది, చాలా బాగా అనిపించింది అనమాట. ఇద్దరి మధ్య వెళ్ళిన స్టోరీ చాలాసేపు అయితే అలా వెళ్ళిపోయింది. సో అలా వెళ్ళిన తర్వాత లాస్ట్కి అయితే నబీల్ అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చిందనమాట. నెక్స్ట్ డే రోజున నబీల్ అండ్ పృథ్వీకి ఇద్దరి మధ్య బాగా అయితే గేమ్ అయితే జరిగింది. ఇద్దరి మధ్య చాలా వరకు నడిచింది. అందులో నబీల్ విన్ అవ్వడం అనేది అసలు వేరే లెవెల్ చీఫ్ అయ్యాడు. సో తనకి దగ్గర చీఫ్ అవ్వడం వల్ల తనకు ఒక క్యాపబిలిటీ నాకు తెలిసి అయితే తనకు చాలా క్యాపబిలిటీ ఉంది. ఎందుకంటే వచ్చే హౌస్ మేట్స్ ఎవరైతే వైల్డ్ కార్డ్ హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఎదుర్కొనే సత్తా తన దగ్గర ఉందని నా ఫీలింగ్. ఎందుకంటే తన గేమ్ ప్లే మనం చూసాం, తను మాట్లాడే మాటలు మనం చూసాం, తను మాట్లాడే విధానం కానీ ఒకళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా ఎలా ఏం మాట్లాడాలి, ఎలా ఆడాలి అనే విధానం, ప్రతి గేమ్ని అర్థం చేసుకునే విధానం, కరెక్ట్గా అర్థం చేసుకునే ఆడే విధానం కానీ ప్రతి విషయం కూడా చాలా అంటే చాలా బాగా అనిపించేది. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. నబీల్ని నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, బట్ నేను ఎవరికి సపోర్ట్ కాదు, బట్ కాకపోతే ఆడే విధానాన్ని మనం మెచ్చుకోవాలి. తన తీసుకునే డిసిషన్స్ కానీ, తను మాట్లాడే మాటలు కానీ, తను ఆడే విధానం కానీ ప్రతి దానిని మనం పొగడాలి. ఎందుకంటే ఒక పర్సన్ హౌస్ మేట్స్లో కరెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నాడు, కరెక్ట్గా ఉన్నాడు, తన బ్యాలెన్సింగ్గా ఉన్నాడు అనే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది నబీల్ ఒక్కడే. సో అలాంటి పర్సన్ చీఫ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది, చాలా మంచిగా అన్నట్టు అనిపిస్తుంది. సో ఇలాగే తను చీఫ్ అయ్యి హౌస్ మేట్స్ అంటే రాబోయే వాళ్ళందరూ కూడా ఎదుర్కొంటాడు అనే నా గట్టి ఫీలింగ్ అనమాట. సో చూడాలి ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో అనేది. ఇప్పటి వరకు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నబీల్ చీఫ్ అవ్వడం. సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట.